జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంతిమ సంస్కరణలు చేసింది. గోపీనాథ్ భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంత్యక్రియల కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలుపొందిన గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. మాగంటి పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.